హాయ్ యూస్ మనలో చాలామంది చిన్న చిన్న పనులు చేస్తూ నీరసించిపోతూ ఉంటారండి. పెద్దగా ఏం పని చేయకపోయినప్పటికీ చిన్న చిన్న పనులకే నీరసించిపోతాం. అలా నీరసించిపోవడానికి ఒకటే రీజన్ అండి, మనలో సుక్రోజ్ పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా, అంటే సుక్రోజ్ లెవెల్స్ మన బాడీలో లోపించినప్పుడు కాస్త ఆ షుగర్ లెవెల్స్ తగ్గినాక మనకి నీరసం బాగా ఆవహిస్తుందండి. అలానే వాటర్ పర్సంటేజ్ తగ్గినప్పుడు కూడా మనం నీరసించిపోతూ ఉంటాము. బాడీలో తగిన మోతాదులో వాటర్ పర్సంటేజ్ ఉండాలి, తగిన మోతాదులో సుక్రోజ్ లెవెల్స్ కూడా ఉండాలండి. మనం తీసుకునే ఫుడ్ కూడా చక్కగా అరిగి మనం హెల్తీగా ఉంటామండి. అయితే తరచు మనం నీరసంగా అనిపిస్తున్నప్పుడు మనకి ఇలా హై ఫ్లేమ్లో ఈ గోధుమ పిండి పంచదార ఇవ్వండి రుబ్బు ఇలా కాస్త అట్లు రుబ్బులాగే కలుపుకొని మనం హై ఫ్లేమ్లో ఈ అట్లు వేసుకున్నట్లయితే ఇలా సుత్తిమెత్తగా ఉంటాయండి. అండ్ మన బాడీకి సుక్రోజ్ పర్సంటేజ్ అనేది నీరసం తాత్కాలికంగా తగ్గి హ్యాపీగా ఉంటామండి. నాకు ఎప్పుడు నీరసం అనిపించింది ఇలా గోధుమ పిండి అట్లు వేసుకుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.